అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కర్కాటక రాశి వారి యొక్క దినఫలాలను అయితే తెలుసుకోబోతున్నాం. కర్కాటక రాశి వారికి నవంబర్ 1వ తేదీన అనగా శనివారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఎటువంటి పరిష్కారాలు చేసుకోవాలి, ఎటువంటి పరిహారాలు, ఎటువంటి దైవారాధన వల్ల వీరి యొక్క సమస్యలు అయితే తొలగిపోతాయని మొత్తం అయితే ఈ వీడియోలో మనం క్షుణ్ణంగా అయితే తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా మీకు ఎంతో విలువైన సమాచారం అయితే అందుతుంది. ఇక అంతకంటే ముందుగా శ్రీ దుర్గామాత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ మురళీ ఆనందరాజు గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7057171356. కుటుంబ సమస్యలు, వ్యాపారం, కోర్టు, విదేశీ ప్రయాణాలు, రాజకీయం, ఆరోగ్యం, సంతానం, ప్రేమ, పెళ్లి సమస్యలు మొదలైన అన్ని రకాల సమస్యలకైతే పరిష్కారం లభించును. స్త్రీ పురుష వశీకరణ కూడా చేయబడును. మీకు ఎటువంటి రకమైన సమస్యలున్నా మా దగ్గర 100% పరిష్కారం లభించును. ఎంతో నమ్మకమైన గురువుగారండి. ఒక్కసారి సమస్యలు ఉన్నవారు ఎవరైనా కానీ సంప్రదించి చూడండి. ఇక వివరాల్లోకి వెళ్తే ఈ కర్కాటక రాశి వారి గురించి మనం ఇవాళ తెలుసుకోబోయే విషయం ఏంటంటే గనక ఇక కొత్త జీవితానికి అయితే ఆమె మార్గం చూపుతుందని, ఆ అమ్మదయ అయితే మనపై ఎప్పుడూ ఉంటుందని, ఈ గ్రహస్థితులు గ్రహ పరిస్థితులు కూడా అదుపులోకి వస్తాయని మనందరికీ తెలిసిందే కదండి. ఆరోగ్యం ఊహించని ఘటనలు. ప్రియమైన మిత్రులారా, ఈరోజు మీకు అయితే ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి పరిణామాలు రాబోతున్నాయి అనేది అయితే మొత్తం క్షుణ్ణంగా తెలుసుకోబోతున్నాం. కానీ ప్రతిదానికి ఒక కారణం అనేది ఖచ్చితంగా ఉంటుంది. పగల తర్వాత రాత్రి వచ్చినట్లుగా ఒక ముఖ్యమైన మలుపు అయితే మీ జీవితంలోకి రాబోతుంది. ముఖ్యంగా ఈ సమయంలో కుటుంబ సభ్యుల ఆరోగ్యానికి సంబంధించిన విషయం పట్ల అయితే కొంచెం శ్రద్ధ చూపించవలసిన అవసరం కూడా ఉంటుంది. ఏదైనా అనారోగ్యం లేదా అత్యవసర పరిస్థితి ఏర్పడి కొంత ఇబ్బంది కలిగే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మిత్రులారా, మీరు మనిషి జాతకంలో గ్రహాలు ఒక మంచి ప్రభావాన్ని కోల్పోయినప్పుడు ఇటువంటి కష్టాలు సర్వసాధారణం. అందుకే మీకు చెప్పబోయేది ఏంటంటే గనక ముందుగా మీ పనులను, కర్మలను అయితే మెరుగుపరచుకోవడంపై దృష్టి పెట్టాలి. ఎందుకంటే కొన్నిసార్లు కర్మల ప్రభావం కూడా మన జీవితాన్ని పూర్తిగా మార్చేసే శక్తిని అయితే కలిగి ఉంటాయి. ఈరోజు మనం ఎవరికైతే చెడు చేసి నవ్వుతూ ఉంటామో లేదా ఎవరినైతే మనం బాధ పెట్టి నవ్వుతూ ఉంటామో ఆ సమయంలో మీ జీవితంలో కూడా తప్పక వస్తుందని అయితే గుర్తుంచుకోండి. పరిస్థితి మారినప్పుడు మీ జీవితం కూడా మారిపోతుంది. మంచి సమయంలో మీకు గర్వం, అహంకారం చూపకూడదు. చెడ్డ సమయంలో ఓర్పు, సహనం కలిగి ఉండాలి. ఈ రెండు మీరు నేర్చుకోగలిగితే రాబోయే సమయాన్ని మనం అయితే మీ జీవితంలో అత్యంత అద్భుతమైన సమయంగా అయితే, సువర్ణ సమయంగా అయితే మార్చుకోగలమని అయితే తెలియజేస్తున్నాము. ఇక వివాహ విషయంలో అయితే వివాహ జీవితంలో కొత్త అధ్యాయం అయితే రాబోతుంది. ఈ సమయం అయితే మీకు చాలా గొప్పగా ఉండబోతుంది. కొన్ని విషయాలు వాటంతట అవే మీ జీవితంలోకి వచ్చినట్లుగా, మీకు తెలియనట్లుగా మీతోనే కలిసిపోతాయి. ఇది జీవితంలో ఎలా జరిగిందా అని అయితే మీరే ఆశ్చర్యపోతారు. అంటే మనం ఇప్పుడు చెప్పుకోబోయేది పెళ్లి కాని వారికి ఈ సమయం చాలా మంచి, జీవితంలో అయితే మంచి భాగస్వామి రాబోతుందని అయితే చెప్పుకోవచ్చు. మీ జీవితంలో ఒక మంచి భాగస్వామి అయితే ప్రవేశించబోతుంది. ఆమె మీ జీవితాన్ని, మీ తప్పులను సరిదిద్దబోతుంది. ఈ కర్కాటక రాశి వారు అందరికీ ప్రతి స్త్రీ ఒక లక్ష్మీ రూపము, ఒక దేవీ రూపం అని అయితే అంటారు. ఇది 100% నిజము. ఇంటిని స్వర్గంలో ఉంచే స్త్రీ మాత్రమే అయితే ఆ ఇంటిని ఉన్నతంగా తీసుకెళ్తుంది. ఆ ఇంటిని ధనాన్ని తీసుకొస్తుంది మరియు కష్టాలని దూరం చేస్తుంది. ఈ రోజుల్లో ఏ వ్యక్తినైనా నమ్మడం అంత సులువు కాదు. ఎందుకంటే పరిస్థితులు ఊహించని విధంగా అయితే చాలా వరకు మారిపోతున్నాయి. మనుషులను పరీక్షించడం చాలా ముఖ్యం. కాబట్టి మీరు ఎవరి కోసం ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారో ఆ వ్యక్తే మీ జీవితంలోకి వస్తారు. వారి అడుగు పడగానే మిత్రులారా, మీ జీవితం అయితే చాలా సంతోషకరంగా మారబోతుంది. మనసును ప్రశాంతంగా ఉంచుకోండి. కానీ ఒక విషయం ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి, సమస్యలను ఎప్పుడు చెప్పిరావు. సమస్య వచ్చినప్పుడు మనిషి మాత్రం భయపడిపోతూ ఉంటాడు. ఏం చేయాలో ఏం చేయకూడదో తెలియని పరిస్థితుల్లో సతమతమవుతూ ఉంటారు. మనసు అయితే ప్రశాంతంగా ఉంచుకోవడానికి మీరు తప్పకుండా ప్రయత్నించాలి. ఎందుకంటే మనసు ప్రశాంతంగా ఉంటే మీరు ప్రతి విషయాన్ని సులభంగా మీకు అనుకూలంగా అయితే మార్చుకోగలుగుతారు. అలాగే ప్రతి మనిషికి కూడా మొదటి దశ బాల్యం. ఆ సమయంలో అన్ని బంధాలు ప్రేమతో కూడుకున్నవి అయితే అయి ఉంటాయి. కానీ ఇప్పుడు వచ్చిన సమయం తల్లి కళ్ళలోని తడిని మరియు తండ్రి మౌనాన్ని క్రమంగా అర్థమయ్యేలాగా చేస్తుంది. ఇంట్లో కూడా బంధాలు శబ్దం లేకుండా, నొప్పి లేకుండా, ఎటువంటి గందరగోళం లేకుండా విరిగిపోతూ ఉంటాయి అని అయితే తెలుస్తూ ఉంటుంది. కుటుంబంలో చీలికలు ఇవన్నీ ఈ సమయంలో అయితే మీ ఇంటిని 4 స్తంభాల్లా ఉన్నాయి. అవి ఎవరో మీకు బాగా తెలుసు. వాటిలో ఒక స్తంభం బలహీనపడే అవకాశం కూడా ఉంది. ఆ స్తంభం బలహీనపడితే మొత్తం కుటుంబం విడిపోయే పరిస్థితి అయితే రావచ్చు. మీరు ఎంత నిజాయితీగా ఉంటే అంత త్వరగా అయితే బాధపడతారు.
పడతారు. ఎందుకంటే ఇప్పుడు నడుస్తున్నది ఒక తెలివైన మోసంతో నిండిన యుగమనైతే, అది కలియుగమనైతే అందరికీ తెలుసు. ప్రతి వ్యక్తి మరొక నుండి అయితే లాభం పొందడానికి ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రపంచానికి నిజమైతే అవసరం లేదు, దానికి సర్దుబాటు అనుకూలత అయితే కావాలి. ప్రతి విషయాన్ని మీరు మీ మనసుపైకి అయితే తీసుకురాకూడదు. ఈ ఒక్క విషయాన్ని అయితే మాత్రం జాగ్రత్తగా వినండి. సంబంధాలలో దూరం పాటించండి. ఒక వ్యక్తి మీ భావోద్వేగాలతో ఆడుకుంటే, ఆ ఒక వ్యక్తి మీ మనసుకు విలువ ఇవ్వకపోతే మీరు వెంటనే వారికి దూరంగా ఉండాలనైతే విన్నవించుకుంటున్నాము. ఆ సంబంధంలో ఉండడం ఉండకపోవడం ఒకటే. మీరు అక్కడ ఉంటే మీకు దుఃఖం, బాధ మరియు కష్టం తప్ప మరి ఏమీ ఉండదని గుర్తుంచుకోవాలి. ఈ సమయంలో మీ ఇంట్లో పెద్ద గొడవ లేదా వివాదం ఏర్పడే అవకాశం ఉంది. కానీ ఈ గొడవను సృష్టించేది ఏ పురుషుడు కాదు, ఒక స్త్రీ. ఆ స్త్రీ ఎవరో మీకు సమయం వచ్చినప్పుడైతే తెలుస్తుంది. ఎందుకంటే ఆ ఒక స్త్రీ ఇంటిని ఇల్లుగా కూడా ఉంచగలదు మరియు ఇంటిని యుద్ధ మైదానంగా కూడా మార్చగలదు. అందుకే నేను ఇప్పుడు మీకు చెప్పబోయేది ఏంటంటే, ఒక మహిళతో వివాహ సంబంధం పెట్టుకునే ముందు మీరు తప్పకుండా ఆమె యొక్క గతాన్ని ఒక్కసారి అయితే పరిశీలించాలి. ఆమె గతంలో ఎటువంటి పని చేసింది, ఆమె గతం ఎలా ఉంది అనేది అయితే మీరు తప్పకుండా తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరూ బంధాలకు, అనుబంధాలకైతే విలువనివ్వాలి. పెద్దవారి పట్ల గౌరవం, అనవసర గొడవలకైతే దూరంగా ఉండాలి. మీకంటే పెద్దవారు ఎవరైనా కోపంలో మిమ్మల్ని ఏదైనా అన్నా కూడా, మీకు ఏదైనా చెప్పినా కూడా, వారు మనకంటే బంధాలలో పెద్దవారు కనుక, వయసులో పెద్దవారు గనక, మన స్థానంలో పెద్దవారు కాబట్టి వారు మన మాటలను గౌరవించాలి. ఏ వ్యక్తి కూడా కారణం లేకుండా మనకి ఏమీ చెప్పరు. అందుకని మీరు అనవసరమైన గొడవలకైతే కూడా పూర్తిగా దూరంగా ఉండాలి. ఎందుకంటే ఈ సమయంలో వివాదాలు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా అయితే కనిపిస్తుంది. దీనివల్ల మీకు మరింత కష్టాలు ఎక్కువయ్యే అవకాశం కూడా లేకపోలేదు. స్వార్థపూరిత బంధాలు, రక్త సంబంధాలు ఎప్పుడూ తెగిపోవని అంటారు. కానీ నిజమేమిటంటే ప్రతి సంబంధం తమకు ప్రయోజనం ఉన్నంత వరకే నిలుస్తుంది. కొన్నిసార్లు డబ్బు కోసం, కొన్నిసార్లు గర్వం, అహంకారం కోసం, కొన్నిసార్లు ప్రతిష్ట, ఆడంబరాల కోసం. ఈ రోజుల్లో నిలబడని బంధాలు కేవలం రెండు రకాల స్వార్థాలే కనిపిస్తున్నాయి. ఒకటి డబ్బు, మరొకటి ప్రతిష్ట. ఈ కలియుగం మనుషుల ఆలోచనలు ఇలా తయారయ్యాయి. ఈరోజు ఈ వ్యక్తితో సంబంధం పెట్టుకోకపోతే నా దగ్గర ఏముంది, ఏమీ లేదు, నేను ఎలా సంపాదించలేను కాబట్టి వారితో మంచితనాన్ని అయితే నటించాలి. ఇలాంటి విషయాలన్నీ ఈ కలియుగపు మనిషిలో మనసులో అయితే నడుస్తూ ఉన్నాయి. అలసటను దాచేసుకునే ప్రపంచమంతా తల్లి, కొడుకు ఉద్యోగం గురించి అయితే గర్విస్తుంది. కానీ అతని ఒంటరితనాన్ని కూడా అర్థం చేసుకోదు. ఒక తండ్రి కొడుకు పెళ్ళికి సంతోషిస్తాడు, కానీ అతని భయాన్ని అర్థం చేసుకోడు. ఇదే బాధ, మనం బంధాలను నిలుపుతూ ఉంటాము అని వారికి అర్థము. కానీ ప్రతి బంధానికి అర్థం చేసుకోవడం అయితే చాలా ముఖ్యం. ఈ సమయంలో మీ ఇంట్లో ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. ఇక్కడ మీరు బంధాలను నిలపడమే కాదు, వాటిని అర్థం చేసుకోవడం కూడా అవసరం ఉందని. కానీ ఎవరు మిమ్మల్ని అర్థం చేసుకోరు, ఎవరు మీ భావోద్వేగాలనైతే ఆలోచించరని అయితే చెప్పుకోవచ్చు. ఈ కర్కాటక రాశి వారు ఏ పనినైనా సరే తొందరపడకుండా ఆలోచించి తమకు ఆత్మీయులైన వారి సలహాలను తెలుసుకొని పూర్తి చేస్తారు. డబ్బు విషయాల్లో అయితే వీరు భవిష్యత్తు భద్రత కోసం చాలా తెలివిగా వ్యవహరిస్తూ ఉంటారు. ఆహారం, చరిత్ర మరియు ఇంటి అలంకరణ ఇటువంటి వాటిని వీరు ఆస్వాదించటంలో మరీ ముందుంటారని చెప్పుకోవచ్చు. వీరికి అంకిత భావం కారణంగా స్నేహితులు మరియు కుటుంబ సభ్యులు వీరిని తమ భావోద్వేగాల ఆధారంగా అయితే భావిస్తారు. వీరు తమకు ఆత్మీయులైన వారిని ఏ కష్టంలోనూ వదిలిపెట్టకుండా చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. వీరి మనస్తత్వంలోని ప్రతికూలతలను చూస్తే కర్కాటక రాశి వారు అత్యంత ముడిపడి భావోద్వేగంతో అస్థిరం మరియు సులభంగా బాధపడేవారిలాగా వ్యవహరిస్తారు. ఒకసారి మనసుకు నొచ్చుకుందంటే దానికి మర్చిపోవడం చాలా కష్టం. ఈ సున్నిత స్వభావమే కొన్నిసార్లు అధిక సున్నితత్వం మరియు నిర్లక్ష్యంగా మారుతుంది. వీరు భద్రతను ఎక్కువగా ఇష్టపడతారు కాబట్టి కొన్నిసార్లు గతంలో విషయాలను పట్టుకొని ఉండడం మరియు భయాన్ని ప్రదర్శించడం కనిపిస్తుంది. అలాగే వీరు తమ కుటుంబం పట్ల అధిక అనుబంధాన్ని, అటాచ్మెంట్ని కలిగి ఉంటారు. ఇది ఇతరులకు స్వార్థంగా లేదా కేవలం తమ వారిని మాత్రమే చూసుకునే విధంగా అయితే అనిపించవచ్చు. వీరు కోపం తెచ్చుకుంటే ఆ కోపం వెనుక మౌనం ఉంటుంది. దాన్ని అదుపులో చేసుకోవడం చాలా కష్టం. బంధాల్లో వీరికి అధిక భావోద్వేగాల వ్యక్తీకరణ ఇతరులను బాధ పెట్టవచ్చు. వీరు కేవలం తమ అభిప్రాయం వరకు మాత్రమే పనులు జరగాలని అనుకుంటారు. ఇతరులతో గొడవలు దారి తీస్తుంటారు. ఇప్పుడు పరిహారం అయితే ఏంటో తెలుసుకుందాం. కుటుంబంలో ప్రేమ కోసం పరిహారం. వీరు అయితే ఇంట్లో వారందరూ నిద్రపోయిన తర్వాత మీరు ప్రశాంతమైన మనసుతో ఇంటి ముందు లేదా బాల్కనీలో కూర్చొని ఒక పసుపు రంగు వస్త్రం తీసుకోండి. దానిలో మొదటి తులసి ఆకులు
ఒక చిటికెడు పసుపు, కొద్దిగా బెల్లం ఉంచండి. ఈ మూడింటిలో ఉన్న సమస్యలను బయటకు వెళ్ళాలి అని అనుకుంటూ అందరి పేర్లను తలుచుకుంటూ ఆ వస్త్రాన్ని సరిగ్గా మూటకట్టి మీ ఇంటి ప్రధాన ద్వారం వద్ద లేదా పైన గోడ మూలలో ఎవరికీ కనపడకుండా వేలాడదీయండి. ఇది ఒక శక్తివంతమైన బంధం. పసుపు మరియు తులసి కలిసినప్పుడు ఇంటి యొక్క మాట శక్తి మారుతుంది అని అయితే చెప్పబడుతుంది. అంటే ప్రజలు మాట్లాడకుండానే ఒకరికొకరు అర్థం చేసుకోవడం ప్రారంభిస్తూ ఉంటారు. కోపం తగ్గి, పాత విరోధాలు తగ్గి, పగలు ప్రతీకారాలు తగ్గడం అయితే ప్రారంభిస్తాయి. ఈ పరిహారం చేసినప్పుడు ఎవరికి చెప్పకూడదు. మీ ఇంట్లో వారికి కూడా ఫోటో తీయవద్దు, తెలియకుండా ప్రచారం చేయవద్దు, ఆడంబరం చూపవద్దు. ఇది మౌనంగా చేయవలసిన పరిహారం. ఇది పదాలతో కాదు, మనసులోని నిజాయితీతో, నమ్మకంతో ఈ పరిహారాన్ని మీరు చేయడం ద్వారా తప్పకుండా దాని యొక్క ఫలితాన్ని అయితే మీరు చూడగలరు. ఒక వారం లోపు మీకు ఒక తగిన పరిహారం అయితే లభిస్తుందని అయితే చెప్పుకోవచ్చు. మీ కుటుంబంలో గొప్ప మార్పు కనిపిస్తుందని అయితే చెప్పుకోవచ్చు. చూసాం కదండి, కర్కాటక రాశి వారికి రేపటి రోజున నవంబర్ 1వ తేదీన శనివారం నాడు వారి యొక్క కుటుంబంలో ఆ స్త్రీ వల్ల జరగబోయే బాధలు, బందీలు ఎటువంటివి, దాని యొక్క పరిహారాలు, పరిష్కారాలు ఎటువంటివన్నీ చూసుకున్నాం కదండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.